కొన్ని వింటుంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంటర్నెట్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ, ఇంకా మరేదైనా రంగంలో అద్భుతమైన పనితీరుతో ప్రతి వాళ్ళని ఆకట్టుకునే గూగుల్. ఈ గూగుల్‌కి బిగ్ షాక్ ఏమిటి అంటే, సెర్చ్ ఇంజిన్ రంగంలో గూగుల్ క్రోమ్ అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో కొన్ని సెర్చ్ ఇంజిన్‌లని పడుకోబెట్టేసింది. పక్కకి పంపించింది. అటువంటిది ఈ గూగుల్ క్రోమ్‌ని కొంటాను అని ఒక భారతీయుడు ఆఫర్ ఇచ్చాడు. దెబ్బతో ఒక్కసారి గూగుల్ షాక్. కారణం ఏమిటి అంటే, ప్రపంచంలో ఏదైనా సరే బాగా వినియోగదారుల మనసులోకి చొచ్చుకుపోతుంది. అనేక మంది వినియోగదారులు దీని వైపు ఆకర్షితులవుతున్నారు అని గాని గూగుల్ స్మెల్ చేస్తే ప్రపంచంలో ఎక్కడున్నా ఎంతైనా పెట్టుకునే గూగుల్ కి ఒక భారతీయుడు బిగ్ షాక్ ఇచ్చాడు. ఏమిటంటే, గూగుల్ క్రోమ్ ను కొంటాను, నాకు అమ్ముతారా అంటూ $34.5 బిలియన్ పైగా ఇస్తాను అని చెప్పాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 3,00,000 కోట్లకు పైగానే. ఒక్కసారి బిగ్ షాక్ అయిపోయింది. టెక్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. వామ్మో, గూగుల్ కే గూస్ బంప్స్ తెప్పించాడుగా అని. అతనెవరో కాదు, పెర్ప్లెక్సిటీ ఏఐ CEO, భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్. ఇప్పుడు ఆయన పేరు టెక్ ప్రపంచంలో మారుమోగిపోతుంది. కారణం ఏమిటి అంటే, ఆయన ఇచ్చిన ఆఫర్ 3,00,000 కోట్లకు పైగా ఇస్తాను, నాకు గూగుల్ క్రోమ్ ని అమ్ముతారా అంటూ ఒక స్టార్టప్ ఓనర్ చెప్పాడు అంటే మైండ్ బ్లాంక్ అన్నమాట. ఈ దెబ్బతో ఒక్కసారి అరవింద్ శ్రీనివాస్ పేరు మారుమోగిపోతుంది. మరియు ఔరా, గూగుల్ కే షాక్ ఇచ్చాడుగా అని వీణోళ్ళ కొనియాడుతున్నారు.